హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను నవరాత్రి స్పెషల్గా జొన్నవాడ పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నానండి. మా ఊరు నుంచి ఇది 7 కిలోమీటర్లు ఉంటుంది. చాలా మహిమగల దేవత అండి. ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి. అక్కడికైతే వెళ్తున్నామండి. ఈరోజు దర్శనం చేసుకుందామని మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా నచ్చుతుందండి వీడియో. సరేనండి, దీనికి ఈ గుడికి మన ఛానల్కి సంబంధం ఉందండి. అదేందనేది మధ్యలో నేను రివీల్ చేస్తాను. చూస్తూ ఉండండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మనం వచ్చేసాము జొన్నాడకైతే. వచ్చేసి ఇక్కడి నుంచి మనకు ఆటోలు ఉంటాయి, బస్సు ఉంటుంది, ఫెసిలిటీ అన్నీ ఉంటాయండి. మా ఊరి నుంచి నెల్లూరు నుంచి కూడా ఉంటాయి. నెల్లూరుకి దగ్గర, నెల్లూరుకి అటు నుంచి కూడా ఇది 8 కిలోమీటర్లు వస్తుందండి. మాకైతే 7 కిలోమీటర్లు వస్తుంది. మనం వచ్చేసిన తర్వాత ఎంట్రన్స్లో లైటింగ్ చూపించాను కదా, అదిగోండి ఈశ్వరుడు పార్వతిని లైటింగ్ వేశారండి. ఆర్చి చూపించాను కదా, అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత గుడి కొంచెం లోపలగా ఉంటుందండి. ఈ గుడికి మాకు చాలా అనుబంధం ఉందండి. ఎందుకంటే ఈమంటే చాలా మహిమ, మాకు చాలా అభిమానం కూడా. ఎందుకంటే ఏదైనా మా దగ్గర పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఈ కాడికి వచ్చి దండం పెట్టుకోవాల్సిందే మేము. అంత మాకు మహిమ అండి ఏమంటే. మేము వచ్చేసేసి ఇక్కడ నిద్ర చేస్తుంటాము. వారం వారం మాకు ఏదైనా బాధ అనిపిస్తే అమ్మవారి వచ్చి దర్శనం చేసుకుంటాం. మాకు అంతా బాగుంటుందండి. లైటింగ్ అయితే బిజ్జి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుండిందండి. మీకు ఎలా కనిపిస్తుందో కానీ లైటింగ్ అయితే చాలా అద్భుతంగా వేశారు. తర్వాత మనకి ఇక్కడ నుంచి మనకి జూమ్ చేస్తారు చూడండి, నరసింహ కొండ కూడా కనిపిస్తుందండి. నరసింహస్వామి కొండ ఇక్కడే ఆ కొండ పైన ఉంటుంది. అదైతే మనకి ఈ నది పెన్నా నది అండి. ఈ నది పేరు ఏందనుకుంటారేమో, పెన్నా నది ముందుగానే చెప్తున్నాను. ఈ నెల్లూరులో పెన్నా నది అండి. ఇది నీళ్లు బాగా వదిలేస్తున్నారండి, స్పీడ్గా బాగా వస్తున్నాయి. తర్వాత మనం లోపలికి వెళ్ళాలండి. మనం వచ్చేసిన తర్వాత ఈ గుడికి ఏంటంటే, మా అమ్మ చిన్నప్పుడు మేము పుట్టక ముందు మా అన్న తర్వాత అమ్మాయి కావాలని మొక్కుకుందంట. ఇక్కడ మొక్కుకుంటే మా అమ్మ కాదండి, సరే మా నాన్నండి మొక్కున్నాడంట పాప కావాలని. ఆ వరాన్ని నేను పుట్టానని మా నాన్న నమ్ముతాడండి. నేను ఆ తర్వాత పుట్టాను కాబట్టి. అందుకని ఆయనకి ఎంత నమ్మకం అంటే ఆమె ఇచ్చిందని చెప్పి నన్ను ఆమె పేరు పెట్టుకోలేక, కామాక్షి ఆమె పేరు పెట్టుకోలేక కదండి, సారీ, ఆమె పేరు పెట్టాలని నాకు కానెక్షన్తో కల్పన అని పేరు పెట్టాడండి. అప్పట్లో ఆ పేరు కూడా 6 నెలలు వెయిట్ చేశాడంటండి మా నాన్న, ఆ పేరుతో పెట్టాలి అని చెప్పి. 6 నెలల తర్వాత కల్పన అని పెట్టాడంటండి. తర్వాత మనం అంతా మాకు ఇవి అక్కడ కూడా మేము నెల్లూరు నుంచి కూడా, మా అమ్మగారిది నెల్లూరు అండి. నెల్లూరు నుంచి కూడా మేము వస్తూ ఉంటాము. మేము అంతకుముందు కూడా నెలకు ఒకసారి వచ్చి అమ్మవారి దగ్గర నిద్ర చేసి, చిన్నపిల్లలప్పుడు కూడా జొన్నాడ మేము ఎప్పుడు వచ్చేవాళ్ళం అండి ఇక్కడికి. వచ్చి నిద్ర చేసిపోయేవాళ్ళం. అలాగే మ్యారేజ్ కూడా నాకు ఇక్కడే అయిందండి. పెళ్ళి ఇక్కడే చేశారు. ఎందుకంటే ఆమె దగ్గరే చేయాలని మా నాన్న పట్టుబట్టి మరీ చేశాడు, ఆమె వరాన పుట్టింది కదా అని చెప్పేసి. తర్వాత మనం వచ్చేసి ఎంట్రన్స్లో స్వామివారు ఉన్నారు కదండి, అమ్మవారు స్వామివారు దండం పెట్టేసేసుకొని మనం ఎంట్రన్స్లో ఉంటారండి. ముందుగా దీన్ని దండం పెట్టే మన ఆర్చి దాటంగానే దండం పెట్టుకొని మనం వెళ్తూ ఉంటే అక్కడ స్టేజ్ చేసి స్కూల్ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళంతా అమ్మవారి గెటప్లు వేసేసి భరతనాట్యం అలా చేపిస్తున్నారండి. చాలా బాగా ముద్దుగా చేస్తున్నారండి పిల్లలు. అందరూ చాలా చిన్న పిల్లలు, కొద్దిగా పెద్ద పిల్లలు. చాలా బాగా అనిపించింది నాకు. పాప ఆడపిల్ల కాలతో అలా చేయించడం. ఈ రోజుల్లో భరతనాట్యం చేస్తున్నారంటే రికార్డు కదండి. ఈ రోజుల్లో చాలామందికి పిల్లలకు తెలీదు. స్కూల్లో అంత బాగా నేర్పిస్తున్నారంటే మనం మెచ్చుకోవాలి. అంత బాగా వేస్తారు పిల్లలు అయితే, ముద్దుగా ఉన్నారండి చూడటానికి. సరే అని కొంచెంసేపు చూసేసి వీడియో అయితే షూట్ చేసేసాను. షూట్ చేసేసిన తర్వాత మనం ముందుకు వచ్చేయాలండి. ముందుకు వచ్చేసిన తర్వాత ఇదేనండి ఎంట్రన్స్. మనకి అటు ఇటు లైట్లు చూడండి ఎలా వేసారో. ఒక క్లిప్ చూపిస్తున్నాను చూడండి మీకు. లైట్లు చాలా బాగున్నాయండి. ఈమంటే మీకు చెప్పాను కదండి, ఈమంటే మాకు ఎంత ఇష్టం అంటే, మా ఛానల్ నేమ్ పేరు కూడా అదే పెట్టుకున్నామండి, శ్రీ కామాక్షి ఛానల్ అని. మా స్వీట్ షాప్ కూడా అదేనండి, శ్రీ కామాక్షి స్వీట్స్. అంత ఇష్టం అండి మాకు. మా ఇంట్లో ఏది జరిగినా ఆమె పేరే పెట్టుకుంటాం, అంత నమ్మకం కూడా అంటే. సరేనండి, ఇది మనకి గోపురం అండి. గోపురం కాడ మనకి ఎంట్రన్స్లో వస్తుందండి శ్రీ మల్లికార్జున కామాక్షి సాయి అని. అదైతే మీకు చూపిస్తున్నాను, పేరు చూడండి. గుడికైతే లైట్ ఇలా వేశారు. మనకి ఇక్కడ కామాక్షం బొమ్మ కనబడుతుంది చూడండి, చిన్నది ఈశ్వరుడి మీద కామాక్షం బొమ్మ కనబడుతుంది. అలా వేసిన తర్వాత ఈ సైడ్ చూపిస్తున్నాను చూడండి, మనకి శివలింగం మీద పాము పడిగ అనేది వేస్తున్నారంటే చాలా బాగా వేశారు. అది మాత్రం లైటింగ్తో నేను ఇంతవరకు అట్లా ఆర్ట్ లాగా మళ్ళీ తమాషాగా ఉండిందండి చూసేదానికి. చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. పక్కన ఒక ఏనుగు బొమ్మ కూడా వేశారు. చాలా బాగుండిందండి ఆ డెకరేషన్ అయితే. ఈ సంవత్సరం లైటింగ్ కూడా చాలా బాగా వేశారండి. కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంటే. తర్వాత ఇక్కడ అన్నదాన సత్రం అండి. ఇక్కడ మనం ఏదన్నా అనుకున్నప్పుడు ఇస్తే అన్నదానం చేస్తారండి, డబ్బులు ఇస్తారు కదా, అలాగ అన్నదానం కూడా చేస్తారు. నిత్యం జరుగుతుంటుందండి. మేము ఎప్పుడైనా పొగలు వెళ్ళినప్పుడు తినేసి వస్తూ ఉంటాము.
ఈ తర్వాత ఈ పక్కకి వెళ్ళేసి మనం కాళ్ళు కడుక్కునేసేసి వచ్చేసి లోపలికి ఎంట్రన్స్ అండి. సోమవారం నామాలు అయితే పెడుతున్నారు. సరే అని పెట్టించుకున్నాం, నేను మా బాబు పెట్టించుకొని తర్వాత మనం ధ్వజస్తంభం కాడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి కదండి. దండం పెట్టేసుకొని మనం చుట్టూ అయితే తిరగాలి కదా, ఆ గుడి చుట్టూ ముందు ప్రదర్శనలు అయితే చేయాలి కదండి. ప్రదర్శనలు చేద్దామని చెప్పేసి మనం దీన్ని ధ్వజస్తంభం కాడికి పోయి దండం పెట్టుకొని ప్రదర్శన అయితే చేస్తున్నానండి. చుట్టూ లైటింగ్ చూసారా అండి, మీరు గమనించారా? గుడి చుట్టూ కానీ చాలా బాగా పసుపు ఎరుపుతో చాలా కళగా అనిపించిందండి. ఎక్కువ పసుపు ఎరుపు ఎక్కువ వాడారు, అక్కడక్కడ పచ్చ వాడారండి. లైటింగ్ చాలా బాగుండింది. ఇక్కడ చూడండి, శివపార్వతి, వినాయకుడు, కుమారస్వామి అందరూ చెరొక ఒక కాలు మీద కూర్చోబెట్టుకొని చాలా బాగుందండి. అది ఈ మధ్య కాలంలో కట్టారండి. ఈ మధ్య అంటే ఒక 2-3 ఏళ్ల క్రితం కట్టారు, అంతకుముందు లేదండి. మేము చిన్నప్పటి నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు చాలా ఎక్స్టెండ్ చేశారండి. అంతకుముందు ఇంత పెద్ద గుడి కూడా లేదు, ఇప్పుడు బాగా డెవలప్ అయ్యి ఎక్స్టెండ్ చేశారు. చుట్టూ పడుకోవడానికి కానీ మనకు వసతులు కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. వచ్చిన భక్తులకు పడుకోవాలి కదండి, అలాగ నిద్ర చేసేవాళ్ళు ఉంటారు కదా, బాగా ఇప్పుడు అరేంజ్ చేశారు. చాలా బాగుందండి. ఇప్పుడు నీట్గా చేసేసారు. ఎక్కడ మనకి చెత్త కూడా వేయకుండా బాగా పెట్టేసి మెయింటెనెన్స్ చాలా బాగుందండి. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ తులసి చెట్టు కూడా ఉంటుందండి, మనం ప్రదర్శన చేసుకోవచ్చు. ఇక్కడ అద్దాల మండపం ఉంటుంది, ఆ స్వామివారిని అక్కడ చూపిస్తారు కదా, అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు. మనం వచ్చిన తర్వాత మనం ప్రదర్శన చేసుకుంటూ రౌండ్ అయిపోయిన తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్ళాలండి. మనకి దర్శనం అయితే డబ్బులు ఉంది, మామూలుగా ఫ్రీ దర్శనం ఉందండి. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఫ్రీ దర్శనానికి వెళ్తే కొంచెం జనం ఉన్నారు, కానీ తొందరగానే అయిపోయిందండి. ఇక్కడ నిద్ర చేసేవాళ్ళు అందరూ వస్తున్నారు కదా, అందరికీ హ్యాపీగా పెద్ద స్థలం ఎక్స్చేంజ్ చేశారండి ఈ మధ్య. అందుకని ఎంతమంది అయినా పడుతున్నారు మనకి, అందుకని హ్యాపీగా. అంతకుముందు చిన్నదిగా ఉండిందండి, కొద్దిగా పట్టకుండా ఉన్నారు, ఇరుగ్గా ఉండింది. ఇప్పుడు బాగుందండి. ఇది వెనక నుంచి కూడా బ్యాక్ సైడ్ నుంచి లైటింగ్ చూపిస్తున్నాను చూడండి మీకు. అదిగండి ఇప్పుడు మనం అదే దర్శనానికి అయితే వెళ్తున్నాం, ఫ్రీ దర్శనంలో అండి. జనం ఫ్రీ దర్శనం చాలామంది ఉన్నారు, అటు తక్కువ ఉన్నారు చూడండి. కానీ తొందరగానే అయిపోయింది. గంట చూసారా, పెద్దదిగా ఉందండి, చాలా పెద్దది. చూపిస్తున్నాను మీకు చూడండి. తర్వాత మనం ముందరికి వెళ్ళి కొంచెం షూట్ చేశానండి అక్కడ, ఎందుకంటే మనం గర్భగుడిలో షూట్ చేయకూడదు కదా, మనం ప్రశాంతంగా దండం అయితే పెట్టుకోవాలండి మనస్ఫూర్తిగా. అందుకని బయట వరకే ఆ క్లిప్ తీశాను. అక్కడ నందీశ్వరుడు, ఆ స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కదండి, శివుడికి ఎదురుగా అలా పెట్టారు, దాన్ని కూడా ఒక షూట్ చేశాను ఒకరంతా. చూడండి నందీశ్వరుడిని, చాలా బాగుండిందండి. ఆయన కూడా డెకరేషన్ చేసి దీపాలు పెట్టి చాలా బాగుంటుంది. జొన్నవాడ అయితే పుణ్యక్షేత్రం. దగ్గరలో ఎవరన్నా నెల్లూరులో కానీ బుచ్చిరెడ్డిపాళ్ళు, సారీ అండి మా ఊరు ఏందని చెప్పలేదు కదా, బుచ్చిరెడ్డిపాళ్ళు అండి. ఎవరన్నా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఊరైతే. ఈ పుణ్యక్షేత్రం ఒక్కసారి దర్శించుకోండి. తర్వాత వచ్చేసిన తర్వాత దర్శనం అయి ప్రసాదం అయితే పెడుతున్నారండి, ప్రసాదం పెట్టించేసుకున్నాము. అక్కడే ఈ శివలింగం ఉండిందండి, దాని పక్కనే నందీశ్వరుడు చూడండి ఎంత బాగా దీపాల వెలుగులో. ఇక్కడ వచ్చేసి మనకి పాము పడిగలు ఉంటాయి కదండి, అవి పెట్టున్నారు శిలలు, చాలా బాగుండిందండి. శివలింగం మీద పాములాగా వచ్చి పెట్టున్నారు. ఇది ధ్వజస్తంభం అండి, ఇక్కడ కూడా దీపాలు పెడతాం మనం. సరేనండి, ఇక్కడైతే వీడియో అయిపోయిందండి. వీడియో అయిపోయిందని చెప్తున్నాను మీకు నేను. ఎవరన్నా దగ్గరలో ఉంటే చెప్పాను కదా, తప్పకుండా విజిట్ చేయండి. నెల్లూరు నుంచి కానీ బుచ్చిరెడ్డిపాలెంలో కానీ ఇంకెక్కడి నుంచి అయినా ఒక్కసారి విజిట్ చేసి మీకు కూడా మా అమ్మ మహిమ ఉంటుంది, తప్పకుండా చూడండి. వీడియో అయితే చెప్తున్నానండి మీకు అయిపోయిందని చెప్పేసి. వస్తూ ఉంటే మేము ఇంటికి ఇక్కడ మాకు జొన్నాడ ఆర్చ్ కాడ వచ్చేసి లైటింగ్ మళ్ళీ వేరే లైటింగ్ వేసాం. మొన్న ఒకసారి షార్ట్ పెట్టారండి, అలా కాకుండా ఈసారి 9 అమ్మవార్లు వేసి పెట్టారు, చాలా బాగా అనిపించిందండి. అందుకని ఒక క్లిప్ తీసి యాడ్ చేశాను. చూడండి ఎంత బాగుందో, బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ చూపించానండి. సరేనండి, ఇవాళ వీడియో ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఎవరికన్నా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. సరేనండి, ఉంటానండి, బాయ్ అండి.